హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్పైసీ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ హెల్దీ అయిన పప్పు టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దానికోసం స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొన్ని పోపు దినుసులు, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని పోపు మాడిపోకుండా కలుపుకోవాలండి. ఇవి కాస్త బాగా ఫ్రై అవ్వగానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా నిలువుగా కోసుకోవాలండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే పప్పు చాలా సింపుల్గా తొందరగా రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్సులు కానీ పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలకి పప్పు అంటే చాలా ఇష్టం అండి. వారంలో 2 లేదా 3 రోజులు నేను కంపల్సరీగా పప్పు తయారు చేస్తాను. ఒక పెద్ద సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు బాగా వేగించుకోవాలండి. టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, పప్పు చాలా టేస్టీగా వస్తుంది. దీంట్లో మనం టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటాలన్నీ తొందరగా మెత్తబడతాయండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దీనిలో మనం చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలండి. మరెన్నో మంచి కుకింగ్ వీడియోల కోసం రమా స్పైసీ కిచెన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పప్పుని ముందుగా ఉడికించి పెట్టుకోవాలండి. నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇలా ముందుగా పప్పు ఉడికించి పెట్టుకోవడం వల్ల కర్రీ తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి. మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని తాలింపులో యాడ్ చేసుకోవాలండి. మరి పప్పు గట్టిగా ఉందనుకుంటే కొన్ని నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాలు దీన్ని ఇలా ఉడికించుకోవాలండి. దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే పప్పు అనేది చిక్కబడుతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ అయిన పప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.